తెలంగాణ అసెంబ్లీ బీఎస్సీలో మాజీ మంత్రి హరీష్ రావుకు అవమానం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన జరుగుతున్న బీఎస్సీ మీటింగ్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు బదులుగా హరీష్ రావు హాజరయ్యారు. హరీష్ రావు హాజరుపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఎస్సీలో మెంబర్ కాకుండా హరీష్ హాజరు కావడం ఏంటంటూ ప్రశ్నించారు. స్పీకర్ అనుమతితో కేసీఆర్ స్థానంలో తాను హాజరైనట్లు హరీష్ రావు చెప్పారు. అలా కుదరదని మంత్రి శ్రీధర్ బాబు తేల్చి చెప్పడంతో చేసేదేమీ లేక హరీష్ రావు బీఎస్సీ సమావేశం మధ్యలో నుంచి బయటకు వెళ్లిపోయారు. బీఎస్సీ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి బలాల, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. అనంతరం హరీష్ రావు మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంపై విమర్శలు చేశారు. గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్దాలే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అంశాల గురించి గవర్నర్ ప్రసంగంలో లేదని ఆరోపించారు. సంక్షేమం గురించి చాలా తక్కువ ప్రస్తావన, అంటే పేద ప్రజల సంక్షేమం గురించి, వారు మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల గురించి ఎక్కడ కూడా చెప్పలేదు. నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు 4000 ఇచ్చే అంశం గురించి ఎక్కడ కూడా ప్రస్తావన వచ్చినటువంటి పరిస్థితి లేదు. వారి ప్రసంగంలో ఇవాళ ప్రజాభవన్గా ప్రగతి భవన్ను మార్చాం అని గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజావాణి కార్యక్రమాన్ని బాగా చేస్తున్నామన్నారు. ఇవాళ ప్రజావాణి తుస్సుమన్నది. ప్రజావాణి వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతిరోజు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు అని చెప్పారు. ఒక్కరోజు మాత్రమే ముఖ్యమంత్రి గారు పోయి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. రెండవ రోజు నుంచి మానేసినారు. తర్వాత అదే ప్రజావాణికి రోజుకొక మంత్రి గారు వెళ్తారు అన్నారు. 3-4 రోజులు మంత్రులు పోయినరు. తర్వాత ఆ ప్రజావాణికి మంత్రులు పోవడం కూడా బంద్ అయిపోయింది. తర్వాత ఆ ప్రజావాణిని రోజు కాదు, వారంకు 2 రోజులే అన్నారు. మంగళవారం, శుక్రవారం. దానికి ఒక ఐఏఎస్ అధికారిని పెడుతున్నామన్నారు. చివరికి ప్రతిరోజు పోయి 2 రోజులైంది. ముఖ్యమంత్రి గారు పోయినరు, మంత్రులు పోవడం బంద్ అయిపోయింది. చివరికి ఐఏఎస్ అధికారి కూడా పోతలేరు. ప్రజావాణిలో ఎవరున్నారయ్యా అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.